దేవుని ఆజ్ఞలు పాటించుచు యేసుని కూర్చిన సాక్ష్యము కలిగి ఎదురు చూచు వధువు సంఘమా, క్రీస్తే మన నిరీక్షణ, యేసు క్రీస్తే మన సంరక్షణ, క్రీస్తే మన నిరీక్షణ, యేసు క్రీస్తే మన సంరక్షణ. కర్మెలు కొండపై అగ్ని పరీక్షతో యెహోవా దేవుని ఘనపరచిన, కర్మెలు కొండపై అగ్ని పరీక్షతో యెహోవా దేవుని ఘనపరచిన, ఏలీయా వలెనే ప్రార్థన బలముతో ఎదురించు సాతానుని లోకంబులో, ఏలీయా వలెనే ప్రార్థన బలముతో ఎదురించు సాతానుని లోకంబులో, దేవుని ఆజ్ఞలు పాటించుచు యేసుని కూర్చిన సాక్ష్యము కలిగి ఎదురు చూచు వధువు సంఘమా, క్రీస్తే మన నిరీక్షణ, యేసు క్రీస్తే మన సంరక్షణ, క్రీస్తే మన నిరీక్షణ, యేసు క్రీస్తే మన సంరక్షణ. బాప్తిస్మమిచ్చుచు మారు మనసు పొందుమని ప్రకటించిన, అరణ్యమందు బాప్తిస్మమిచ్చుచు మారు మనసు పొందుమని ప్రకటించిన, యోహాను వలెనే ఆత్మతో శక్తితో వినయముగా సాగుము విజయముతో, యోహాను వలెనే ఆత్మతో శక్తితో వినయముగా సాగుము విజయముతో, దేవుని ఆజ్ఞలు పాటించుచు యేసుని కూర్చిన సాక్ష్యము కలిగి ఎదురు చూచు వధువు సంఘమా, క్రీస్తే మన నిరీక్షణ, యేసు క్రీస్తే మన సంరక్షణ, క్రీస్తే మన నిరీక్షణ, యేసు క్రీస్తే మన సంరక్షణ. కడవరి కాలం బహుఘోరమైనది, నీ జీవిత గమ్యం స్థిరపరచుకో, కడవరి కాలం బహుఘోరమైనది, నీ జీవిత గమ్యం స్థిరపరచుకో, పౌలు వలెనే సంపూర్ణ శుద్ధితో పరుగెత్తుము కడవరకు విశ్వాసముతో, పౌలు
వలెనే సంపూర్ణ శుద్ధితో పరుగెత్తుము కడవరకు విశ్వాసముతో. దేవుని ఆజ్ఞలు పాటించుచు యేసుని కూర్చిన సాక్ష్యము కలిగి ఎదురు చూచు వధువు సంఘమా, క్రీస్తే మన నిరీక్షణ, యేసు క్రీస్తే మన సంరక్షణ. క్రీస్తే మన నిరీక్షణ, యేసు క్రీస్తే మన సంరక్షణ. ప్రియ తోటి విశ్వాసులకు యేసు నామమున శుభములు. ఈ సమయమందు దేవుని కృపను బట్టి, పరిశుద్ధాత్మ నడుపుదలను బట్టి మనమందరము దేవుని సన్నిధిలో ఆయన వాక్యమును ధ్యానము చేయుటకు కూడి ఉన్నాము. అనుగ్రహింపబడినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మన వాక్య పరిచర్యను ప్రారంభించుకుంటకు పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని వాక్యములు చదివి ప్రార్థన చేసుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనము నుండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరించబడిరి. చదవబడిన వాక్యమును దేవుడు మెండుగా దీవించుడుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాము. దేవుని సహాయముతో ఈ వాక్య భాగాన్ని తేటగా అర్థము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయము కొరకు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. వినయముగా మీ పరిశుద్ధ పాదాల సన్నిధిలో మేము తల వంచి తండ్రి అని పిలుచున్నాము. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఆధ్యాత్మికంగా మమ్మలను బలపరిచి నడిపించవలసిందిగా యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పరిశుద్ధ గ్రంథము ద్వారా అపోస్తులుడైన పౌలు మనకు అందించుచున్నటువంటి ఒక చక్కటి హెచ్చరికను మనము చదువుకోబోతూ ఉన్నాము. దేవుని శక్తికి ఎటువంటి హద్దులు లేవు. శక్తి కలిగిన దేవుణ్ణి మనము ఆరాధించుచున్నాము. అపోస్తులుడైన పౌలు ప్రభువు ద్వారా పిలువబడ్డాడు. గొప్ప సువార్త సేవ చేశాడు. ఎన్నో సంఘాలు స్థాపించాడు. వారికి పత్రికలు రాసి బలపరిచాడు. వ్రాయబడిన పత్రికల ద్వారా అందించబడిన హెచ్చరిక కేవలం వారికి మాత్రమే కాకుండా దేవుని రెండవ రాకడ కొరకు సిద్ధపడుచు ఉన్నటువంటి మనందరికీ కూడా వర్తిస్తుందని వాక్యము మనకి తేటగా వివరిస్తూ ఉన్నది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు కొరింథీ పట్టణాన్ని దర్శించాడు. ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో అక్విలా, ప్రిసిల్లా అను వారి యొక్క సహకారముతో సువార్తను బోధించి సంఘాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. కొరింథీ పట్టణము అన్ని విధాల ధనవంతులు. ఆ ప్రజల మధ్య పాపం అధికముగా ఉన్నది అని చరిత్ర చెబుతుంది.
అట్టి వారికి యేసయ్యను గురించి బోధించి సంఘాన్ని స్థాపించాడు. వారిని బలపరచాలని, దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలని అపోస్తులైన పౌలు యొక్క ఉద్దేశము. ఒక సందర్భంలో మీ హృదయము దేవుని ఆలయమని మీరు ఎరుగరా, ఎవరైనాను దానిని పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను అని పౌలు మాట్లాడుతున్నాడు. ఈ కొరింథీ సంఘానికి ఒక బలమైనటువంటి హెచ్చరిక ఈ వాక్యం ద్వారా అందిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రియ తోటి విశ్వాసులారా, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి ఈ హెచ్చరిక కేవలం కొరింథీ సంఘానికి మాత్రమే కాకుండా నీకు నాకు కూడా వర్తిస్తుంది అని ఎలెన్ వైట్ గారు చెప్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన ఇలాగ చెప్తున్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల చరిత్రను గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ రీతిగా వారిని పిలిచాడు, ఏ రీతిగా వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఏ రీతిగా వారి మధ్యన ఆయన నివసించాడు, ఏ రీతిగా వారిని నడిపించాడు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల చరిత్ర అమోఘమైనది, మనకి గొప్ప గుణపాఠాలను నేర్పిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. వారందరూ మేఘము క్రింద ప్రయాణం చేసినా, వారందరూ అగ్ని స్తంభముతో వారు నడిపించబడినా, జీవజలపు ఊటైన యేసయ్య బండగా వారి మధ్యన ప్రయాణం చేసినా, కీర్తనకారుడు కీర్తనలు 78వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు, అరణ్యములో ఎడారిలో నీరు దొరకని ప్రాంతంలో 6 లక్షల పైబడినటువంటి ఈ జనాంగానికి దేవుడు నదులను ప్రవహింపచేశాడు. గొప్ప నదుల ద్వారా వారిని తృప్తిపరిచినట్లుగా చూడగలుగుతున్నాము. అనుదినము మన్నా, దేవదూతలు తినేటువంటి ఆహారము. కీర్తనలు 78వ అధ్యాయము 25వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, మన్నా దేవదూతలు భోంచేసేటువంటి ఆహారము. ఆ ఆహారముతో దేవుడు వారిని పోషించుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ వాక్య భాగమును పరిశుద్ధాత్మ సహాయముతో తేటగా అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. 4వ వచనంలో చెప్తున్నాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల వలె ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా మనందరము కానాను వైపు ప్రయాణం చేయుచున్నాము. ఆ ప్రజలను నడిపించినటువంటి దేవుడు అనేక విధాలుగా మనం గమనించినా గమనించకపోయినా, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జాలి గల దేవుడు మనలను కూడా నడిపిస్తూ ఉన్నాడు. అయితే వాక్యం చెబుతుంది, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా వారు ఉండకపోయారు. అనేక ఆటంకాలు వచ్చాయి, అనేక శోధనలు వచ్చాయి. శోధనలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడకుండా పరిస్థితుల వైపు చూసి భయాందోళనకు గురయ్యి దేవుని మీద తిరుగుబాటు చేసి వారు సన్నుకొని శోధనకు గురయ్యారు, ప్రమాదానికి గురయ్యారు, తెగులుకు గురయ్యారు, చనిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. అదే అధ్యాయము 9వ వచనంలో, మనము ప్రభువును శోధింపకయుందుమో మన ప్రవర్తనను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన మాటలను బట్టి, చూపులను బట్టి, చేష్టలను బట్టి ప్రభువును శోధించవద్దు. మనము ప్రభువుని శోధింపకయుందుమో. వారిలో కొందరు శోధించి, ఎవరిలో? దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలలో కొందరు ప్రభువుని శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహరకుని చేత నశించిరి.
ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఎంత తేటగా వివరిస్తున్నాడో చూడండి. ఈ సంగతులు, ఈ శోధనలు, ఈ సందర్భాలు, దేవుడు నేర్పిన ఈ పాఠాలు ఆ ఇశ్రాయేలు ప్రజలకు దృష్టాంతాలుగా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్, మాదిరి, ఒక గొప్ప పాఠములు నేర్పించినట్లుగా ఈనాడు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయుల చరిత్రను చదువుతున్నటువంటి మనము వారి అనుభవంలో నుండి పాఠాలు నేర్చుకుంటున్నామా? మన హృదయాలు పరిశుద్ధాత్మకు సమర్పిస్తేనే గాని, పరిశుద్ధాత్మకు లోపడితేనే గాని ఆ పాఠాలు మనం నేర్చుకోలేము. ప్రతి ఒక్కరము తల వంచి దేవుని నామం పేరిట ప్రార్థన చేద్దాము. ప్రభువా, నా జీవితంలో నేను నడవలసిన త్రోవలు నాకు నేర్పించుకో. నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించుకో. నీకు ఆయాసకరమైన క్రియలు నా హృదయంలో ఉన్నాయన్నా ప్రభువా, వాటిని తొలగించి జీవ మార్గము వైపు నన్ను నడిపించు. నీ చిత్త ప్రకారము జీవించినట్లు నాకు సహాయం చేయి అని ప్రభువుకి మనం ప్రార్థన చేయాలి. 11వ వచనంలో చెప్తున్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి. ఎవరి కొరకు? మన కొరకు. యుగాంతమున మనం జీవిస్తున్నాము. ప్రవచనాల ప్రకారం చివరి దినాల్లో జీవిస్తున్నాము. యేసయ్య మాటల ప్రకారం చివరి దినాల్లో జీవిస్తున్నాము. జరుగుతున్న విషయాలను బట్టి చివరి దినాల్లో జీవిస్తున్నాము. ప్రతి ఒక్కరి నోట వచ్చుచున్నటువంటి పదము చివరి దినాల్లో జీవిస్తున్నాము. అయ్యో, ఏమైపోతాము అనేటువంటి భయము. పరిశుద్ధ గ్రంథము వైపు మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథములో దేవుని హెచ్చరికలు మనం తీసుకుందాము. భయపడని అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని వాక్యం చెబుతుంది. ఈ వాక్యము నన్ను ఎంతగానో ఆకర్షించింది. 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకు బుద్ధి కలగాలి, మనకు బుద్ధి కలగాలి. ప్రభు వైపు మనం తిరగాలి, జ్ఞానం కలగాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మనకు మూలము. బహుశా మనకు కొదవుతుందేమో. సర్వ జ్ఞానము కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ నడుపుదల ద్వారా అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ వాక్యమును మన కొరకు రాయించాడు. నా కొరకే రాయించాడు నేను అనుకుంటున్నాడు. మనందరి కొరకు ప్రభు రాయించున్నాడు. తర్వాత వాక్యం చూద్దాం. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నేను నిలుచున్నాను, నేను బాగుగా ఉన్నాను, నా ఆధ్యాత్మిక జీవితం బాగుంది అనుకునేవారు పడిపోకుండా ఉండినట్లు చూచుకొనవలెను. నేరుగా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడుచూ ఉన్నాడు. మనం ఏ రీతిగా నిలబడుచున్నాము? మన దృష్టిలో నీతిమంతులుగా ఉన్నామా? దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నామా? దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. మనలో తప్పు పట్టుకోవడానికి కాదు, మన పొరపాట్లను సవరించి మనలను నిలబెట్టి దేవుని దృష్టిలో నీతిమంతులుగా నిలబడడానికి ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మార్లు ప్రభువుతో నడిచిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని హృదయానుసారుల గురించి మాట్లాడుతున్నాడు. మోషే గురించి మాట్లాడుతూ, మోషే నాకు ప్రత్యేకమైన దాసుడు, నా దాసుడు, నా సేవకుడైన మోషే, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. అబ్రహాము నా దాసుడు. దేవునికి ఇష్టమైన బిడ్డలున్నారు, ప్రియమైన బిడ్డలున్నారు, ప్రభువుతో నడిచిన వారు ఉన్నారు. ఈ లోకంలో ఇది సాధ్యము. ప్రతి ఒక్కరూ ప్రభువుతో జీవించగలరు, నడవగలరు అన్న విషయాన్ని మనకి తేటగా చెప్పడానికి దేవుడు ఈ విషయాన్ని రాస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంగతులు దృష్టాంతములుగా మనకున్నాయి. ఈ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. నేను నిలుచున్నాను అనుకున్నటువంటి మనము జాగ్రత్తగా ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. కొంచెం సేపు ఎలెన్ వైట్ గారు మనకు అందించినటువంటి ఈ మాటలను చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, ఈ రోజుల్లో
దేవుడు తన ప్రజలను వినయపూర్వకమైన హృదయంతో మరియు బోధింపదగిన ఆత్మతో పురాతన ఇశ్రాయేలు దాటిన పరీక్షలను పరలోకపు కానాను కోసము వారి సిద్ధపాటులో బోధింపబడాలి అని నిలవేతంగా చెప్తున్నారు. అనేక మంది ఇశ్రాయేలీయుల వైపు తిరిగి వారిని చూసి వారి అవిశ్వాసము, వారి గొనుగుడు చూసి ఆశ్చర్యపోతారు. వారు స్వయంగా దేవుని ద్వారా నడిపించబడిన వారు కూడా కృతజ్ఞత లేని వారివలే వారు జీవిస్తున్నారు అనుకుంటారు. నిజంగా వారి విశ్వాసము పరీక్షించినప్పుడు ప్రవక్తలు, పితరులు 293వ పుటలో రాస్తారు. పితరులు, ప్రవక్తలు వారి విశ్వాసము పరీక్షించబడినప్పుడు చిన్న పరీక్షల ద్వారా కూడా వారు ప్రాచీన ఇశ్రాయేలు కంటే ఎక్కువ విశ్వాసము లేదు అని వారు తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరిక మాటలు అన్ని కాలాలకు వర్తిస్తాయి. అపోస్తలుల కార్యములు 317వ పుటలో రాస్తున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఇస్తున్నటువంటి హెచ్చరికలు అన్ని కాలాలకు వర్తిస్తాయి మరియు మన రోజులకు వర్తిస్తాయి. ఈ చివరి దినాల్లో జీవిస్తున్న మనకు వర్తిస్తాయి. విగ్రహారాధన అనడం కేవలం విగ్రహారాధన మాత్రమే కాదు. మన ఆశలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, తలంపులు కూడా ప్రభువుకు అనుగుణంగా జీవించడం మనం నేర్చుకోవాలి. మన డంబపు మాటలు, జ్ఞానము ఒక వ్యక్తిని క్రైస్తవునిగా చేయవు. చూసేటువంటివి, మాట్లాడేటువంటివి, వినేటువంటివి, ఆలోచించేటువంటివి దేవుని తృప్తిపరచగలిగినప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా జీవిస్తాము అని ఎలెన్ వైట్ గారు చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఎందుకు ఇంత సమయం తీసుకొని వీరితో మాట్లాడుతున్నాడో చూద్దాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఈ సాదృశ్యాన్ని మనం చూస్తాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయానికి రాకముందు పూర్వము దేవుడు ఈ ప్రజలను, పేరు లేని ప్రజలకు ఆయన లేవనెత్తి, ఆయన పేరు పెట్టి, ఒక గుర్తింపించి, తానే వారికి రాజుగా, ప్రభువుగా ఉండి, అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా, జీవజలపు ఊటగా వారిని నడిపిస్తూ, మన్నాను, ఆహారాన్ని వారికి అందిస్తూ 2 ప్రముఖ విషయాలు వారికి బహుమానంగా ఇచ్చాడు. మొదటిది, సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలను ఆయన చేతి వేలుతో రాసి వారికి అనుగ్రహించాడు. వారి హృదయము, వారి గుణశీలము, వారి జీవిత విధానం ఏ రీతిగా ఉండాలి అని దేవుడు చక్కటి 10 ఆజ్ఞలు వారికి బహుమానంగా ఇచ్చాడు. అందుచేతనే ఆ 10 ఆజ్ఞలను మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో మందసపు పెట్టెలో వాటిని ఏర్పాటు చేయమని చెప్పాడు. రెండవ ప్రాముఖ్యమైనటువంటిది, వీరు ప్రత్యేకమైన జనాంగము అని వారి హృదయంలో స్థిరపరచడానికి గుడారపు సేవ. రానైన యేసును గూర్చి, సువార్తను గూర్చి వారికి బోధిస్తూ, ఈ సువార్త మీ ద్వారా అనేక మందికి అందాలి, చేరాలి అని దేవుడు వారికి హెచ్చరించాడు. ఇవన్నీ తీసుకున్న తర్వాత 11వ అధ్యాయంలో 2 విషయాలు జరిగాయి. మొదటిది, సంఖ్యాకాండము 11వ అధ్యాయం మొదటి వచనము, జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. జనులు వీరందరూ మాట్లాడుకొనిచుండగా, సణుకొనిచుండగా, ఇంత ఆశ్చర్య రీతిలో నడిపించుచున్నటువంటి దేవుని మీద వారి భారము, భరోసా వేయకుండా, అయ్యో ఏమైపోతామే అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వీరు సనుకుంటున్నప్పుడు యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నాకు కొనను
దహించి వేశాను. రెండవది, సంఖ్యాకాండము 11:4 వారిలో ఉన్నటువంటి కొందరు ఏడ్చి ఐగుప్తు దేశంలో మేము తినిన ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ చోట మాకు మాంసం ఎవరు పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరాకాయలను, దోసకాయలను మాకు ఎవరు అందించగలరు? ప్రతిరోజు ఈ మన్నా అనే ఆహారాన్ని తినుచు విసుగు చెందుచున్నాము. ఎంత ఆశ్చర్యము చూడండి దయచేసి. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదు అని చెప్పుకోలేరు. ఈ మన్నాను తినప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లేను. దేవుడి మాటలన్నీ విన్నాడు. మోషే నొచ్చుకున్నాడు. దేవుని దగ్గర మోకరిల్లాడు. ప్రభువా, ఈ ప్రజలు ఏ రీతిగా సనుగుచున్నారో చూడండి. వీరికి ఏ రీతిగా మనము తృప్తిని కలిగించగలము? వాక్యంలో చూస్తే 9వ వచనంలో రాత్రంతా కుటుంబాలుగా వారందరూ వారి వారి గుడారాల దగ్గర సమకూడి ఏడ్చుకుంటూ సమావేశమై సనుగుతూ ఉన్నారు. దేవుడు మోషేకు కనబడి మోషేతో మాట్లాడుచు ఈ రీతిగా చెప్పాడు, మోషే, వీరందరినీ ఒక చోట నువ్వు తీసుకునిరా, వీరికి మాంసమును నేను అనుగ్రహిస్తాను. వీరికి తిందారు. 19వ వచనం, సంఖ్యాకాండము 11:9 చక్కగా మాట్లాడుతున్నాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల 30 దినములు నేను వీరికి అనుగ్రహిస్తాను, ఆహారం పెడతాను, వీరికి పాఠం నేర్పిస్తాను, వీరు పాఠం నేర్చుకునేలాగా. మోషే అంటాడు, ప్రభువా, వీరందరికీ నీవు ఎక్కడి నుంచి తెస్తావు అని అడిగినప్పుడు దేవుడు ఒక చక్కటి సమాధానం చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుని పాదాల చెంత కూర్చుని ఈ వాక్యాన్ని చదువుతున్న మనందరితో దేవుడు మాట్లాడిన మాటలు 23వ వచనము. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? యెహోవా బాహుబలము తక్కువైనదా? దేవుని శక్తి కొంచెముగా వంచన వేస్తూ ఉన్నావా? కీర్తనాకారుడు పరిశుద్ధాత్మతో నడిపించబడి పలికిన మాటలు చూడండి. కీర్తనలు 78వ అధ్యాయము 18, 19 వచనాలు. అరణ్యములో మహోన్నతుని మీద తిరగబడి వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. దేవునిని శోధించడం అనగా అవిశ్వాసాన్ని వ్యక్తపరచడము, మన బలహీనతను వ్యక్తపరచడము, దేవుని వాగ్దానాలను నమ్మకపోవడమే దేవుని శోధించడము. 19వ వచనము, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని దేవునికి విరోధముగా మాట్లాడినట్లుగా చూస్తున్నాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 32వ వచనము, గాలి వీచగా వారికి దగ్గరలో పూరేళ్లు వెళ్ళగా వారందరూ మాంసాన్ని సమకూర్చుకున్నారు. సుమారు ఒక్కొక్కరు 1000 కిలోలు మాంసాన్ని సమకూర్చుకున్నట్లుగా 32వ వచనములు చూస్తున్నాము. 33వ వచనము, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సండలు ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. దేవునికి అవిధేయులుగా ఉన్నారు కాబట్టి,
దేవుణ్ణి శోధించారు కాబట్టి, అవిశ్వాసాన్ని కనుపరిచారు కాబట్టి దేవుని యొక్క తెగులు వారి మీదకి వచ్చింది. ఎపిడమిక్, పాండమిక్. దేవుడు వారికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఈ సాదృశ్యము మనకు 3 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు నేర్పిస్తున్నాయి. మొదటిది, ప్రభువు మనకు తోడుగా ఉంటూ ఉండగా, మనల్ని నడిపిస్తూ ఉండగా, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క నడుపుదలను జ్ఞాపకం ఉంచుకోకపోవడమే మనం చేసినటువంటి గొప్ప పొరపాటు. అపోస్తులైన పౌలు యుగాంతములో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఈ వృత్తాంతములను చెబుతూ దేవుని చేసిన మేలులను జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్తున్నాడు. 103వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు మనకి ఎన్ని ఉపకారాలు చేయలేదు. ఈనాడు మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే దేవుడు మనకు చేసిన ఉపకారము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ఎక్కడి నుండి పిలిచాడు, ఎక్కడి వరకు నడిపించాడు, ఇంకెక్కడికి నడిపించబోతున్నాడో చూస్తే ఎన్నో ఉపకారములు. అనుక్షణము దేవుడు మనల్ని కంటికి రెప్పగా కాచుకుని మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములు మర్చిపోవద్దు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించి దేవుడు చేసిన ఉపకారములు వీరు మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని సన్నిధానాన్ని మర్చిపోవద్దు, దేవుని కృపలను మర్చిపోవద్దు, ఆయన మనల్ని క్షమించిన విధానాన్ని మర్చిపోవద్దు, ఆయన మనల్ని నడిపించుతున్న విధానాన్ని మర్చిపోవద్దు, ఆయన మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని మర్చిపోవద్దు అని అపోస్తలుడు పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండోది, వీరు చెప్తున్నారు, మన్నా అనుదినము మన్నా ఏమో కనులెత్తి కనబడుచున్నది, ఈ మన్నాను తిని మేము విసుగు చెందుచున్నాము, మేము శక్తిహీనులుగా మారిపోతున్నాం అంటున్నారు. కీర్తనకారుడు అంటున్నాడు, మన్నా దేవదూతల ఆహారము, ఈ మన్నా పరలోకపు ఆహారము. అందుచేత దేవుడు మోషేతో చెప్తున్నాడు, మన్నాను ఒక గిన్నెలో వేసి అతి పరిశుద్ధ స్థలంలో మందసపు పెట్టెలో ఏర్పాటు చేయమన్నాడు. భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలకు బిడ్డలకు మన్నా గురించి చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు నేనే జీవాహారం అయి ఉన్నాను అని ప్రకటన చేశాడు. రానైన యేసుని గురించి, ఈ సువార్తను గురించి మనకి చాటి చెప్పడానికి మన్నా సాదృశ్యంగా ఉంది. ఇటీవల నా కుటుంబ సభ్యులు ఒకరు విదేశాలు, అమెరికా దేశానికి నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ చెప్తున్నారు, మాయ ఈ దేశంలో అనేక మంది ఈ విపత్తులను బట్టి దేవుని వాక్యాన్ని చూడక, ప్రభు దగ్గరికి వెళ్ళక, వార్తల మీద కేంద్రీకరించి వారి దృష్టిని అధైర్యంతో విసుగు చెంది భయపడిపోతున్నారు. చక్కటి మాటను బిడ్డ నాకు చెప్పినట్లు నేను సంతోషిస్తూ ఉన్నాను. వాక్యం చెప్తుంది, వార్తల వైపు చూడదు, రేపేం జరుగుతుందా ఆందోళన చెందదు. అనేక మంది ఏమేమి చెబుతున్నారో దీనికి కారణం ఏంటి, ఏమవుతుంది, మన భవిష్యత్తు ఏంటి. ఈ వార్తలు కొంత సత్యము, ఎక్కువ అసత్యము. ఈ వార్తలు మన ఫోకస్, మన దృష్టి ప్రభువు నుండి తొలగించడానికి బహుశా అపవాది ప్రయత్నము. దేవుని దాసులుగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈ వార్తలు కంటే దేవుని వాక్యము బలమైనది. దేవుని వాక్యము మన ఆందోళనను తొలగిస్తూ ఉన్నది. దేవుని వాక్యము మనకి శాంతి కలిగిస్తుంది. దేవుని వాక్యము మనకి ధైర్యాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్యము మనకి నిరీక్షణ కలిగిస్తూ ఉంది. ఈ వీరు మన్నాను తిని మేము శక్తిహీనులుగా మార్చబడుతున్నామంటున్నారు. నా దేవుని వాక్యము మనలను శక్తిహీనులుగా చేయదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనలను బలవంతులుగా చేస్తుంది. దేవుని వాక్యము శక్తివంతులుగా చేస్తుంది. దేవుని వాక్యము నిరీక్షణ కలిగిస్తుంది. దేవుని వాక్యము నీతి మార్గంలో మనల్ని నడిపిస్తుంది. మూడవది,
ఈ పాఠము ద్వారా అపోస్తలుడైన పౌలు మనకు నేర్పించదలిసినటువంటి విషయము, దేవుడు తీర్పు తీర్చువాడు. వీరు సనుగుకున్నప్పుడు దేవుడు వారికి తీర్పునిచ్చాడు. అవిశ్వాసాన్ని కనుపరిచినప్పుడు, దేవుని శక్తి కంటే సన్నిధి కంటే లోకాశల వైపు వారు చూసినప్పుడు తెగులు వారి మీదకు వచ్చింది. దేవుడు వారికి పాఠాన్ని నేర్పించాడు. దేవుడు పాఠము నేర్పించినప్పుడు ప్రభు వైపు తిరగాలి, పాఠము నేర్చుకోవాలి. ఇహలోక సంబంధమైన విషయాలు మనకి సమాధానము కాదు, దేవుని వాక్యము మాత్రమే మనకి సమాధానం అందిస్తుంది. చివరిగా ముగింపుగా 4వది, దేవుడు జాలి కలిగిన దేవుడు అని పాఠం నేర్పిస్తుంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము చివరి భాగములో ఇంత జరిగినా గాని దేవుడు వారిని విడిచిపెట్టకుండా ముందుకు నడిపించి వెళ్ళవలసిన చోటికి వారిని నడిపించాడు. ఆ తర్వాత 12, 13, 14వ అధ్యాయంలో వారి ప్రయాణములో మరొక మలుపు తిరిగినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు. కీర్తనాకారుడు కీర్తనలు 78వ అధ్యాయంలో చెప్తున్నాడు, 38వ వచనం, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఉన్నాడు, వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకున్నటువంటి వాడు దేవుడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో చెప్తున్నాడు, రక్షింప నేరకునున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. మన పాపము దేవునికి మనకును అడ్డుగోడగా ఉన్నది. దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు. ప్రభు వైపు మనము చూద్దాము. ఈ దుష్టాంతముల నుండి పాఠములు నేర్చుకుందాము, హెచ్చరికలు మనం తీసుకుందాము. నేను స్థిరముగా నిలబడి ఉన్నాను అనుకున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి అని పౌలు చెబుతూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త విలాప వాక్యంలో దేవుని గురించి మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 21వ వచనము, యెహోవా కృపగలవాడు. 22వ వచనము, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. నేడు సజీవులుగా ఉన్నామంటే, నిర్మూలము కాలేదు అంటే, దేవుని వాక్యముతో పోషించబడుచున్నాము, నడిపించబడుచున్నాము అంటే వాక్యం చెప్తుంది యెహోవా కృప కలిగిన వాడు కాబట్టి. ఆయన వాత్సల్యత ఎడతెగక ఎల్లప్పుడూ అన్ని సందర్భాల్లో మనం గమనించినా గమనించకపోయినా ఆయన నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించుచున్నది. దేవునికి కన్నబిడ్డలము మనము. అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుని చెంతకు మనము చేరి ఆయన నేర్పించదలసినటువంటి పాఠములు నేర్చుకొని ఈ హెచ్చరికల ద్వారా మనకు ముందు వెళ్ళాలని వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. అట్టి భాగ్యము దేవుడు మనకు కలుగు చేసి ఇక మీదట యెహోలోక సంబంధమైన వార్తల వైపు మనం చూడక పూర్తిగా దేవుని వాక్యము మీద మనం ఆధారపడి రోజు రోజుకి దేవునికి సన్నిహితులుగా మనం చేరున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. నేను ప్రార్థన చేసినప్పుడు హృదయంలో మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ వాక్యము నేరుగా మన హృదయంలో నెరవేర్చబడాలి అని ప్రార్థన చేద్దాము. ప్రార్థన. సర్వశక్తియో మికిలి కనికరము కలిగిన మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఏ సమయమందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. హృదయ ఆలోచనలోని మేము తొలగిపోతూ ఉన్నాము. నీవు ఎంతైనా వాత్సల్యత కలిగిన దేవుడు కాబట్టి మమ్మలను రక్షించుటకు నాయన పరిశుద్ధ గ్రంథము ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా, నీ బిడ్డల ద్వారా మాకు హెచ్చరికలు ఇస్తున్నావు. ఈ హెచ్చరికలను మేము తీసుకొని మీ ఎదుట మేము సనుగక, ఆ విశ్వాసాన్ని కనుపరచక, మా హృదయంలో మిమ్మలను స్థిరపరచుకుని మీ మార్గంలో మేము నడుచున్నట్టు సహాయం చేయండి. ఈ విపత్తును బట్టి భయాందోళనలో ఉన్న బిడ్డలకు ఆదరణ కలిగించండి.
నిరీక్షణ కోల్పోయిన బిడ్డలకు సహాయం చేయండి. అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. నీ కృపలో మేము ముందుకు నడిచి వెళ్ళినట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడును మనందరికీ సదా తోడుగా ఉండును గాక. ఆమేన్.